మొబైల్ హీట్ అవుతుందా? అవును. ఇంకా గేమ్ ల్యాగ్ అవుతుందా? అవును. గేమ్ ఆడుతున్నప్పుడు చేతులు కాలుతున్నాయా? అవును బాసు, అవును. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళు శివాజీ. ఈ 3 ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్, ఈ కూలర్ అనమాట. దీన్ని నేను అండర్ 250 రూపీస్లో సింపుల్గా తయారు చేశాను అనమాట. దీన్ని ఎలా తయారు చేశానో ఈ వీడియోలో డీటెయిల్గా చూపించా. అండ్ అలానే ఈ కూలర్ని డీటెయిల్గా టెస్ట్ చేసి ఈ వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, కొంచెం మిస్ అయినా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ అలానే ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. అందరూ లైక్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెట్ చేసుకోండి. నేను ఎలా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఎలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సర్లే కానీ బాబు బద్దం, దీన్ని యూజ్ చేసుకొని గేమ్ ఆడుకోమ్మా. థ్యాంక్ యూ అన్యా, ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు. వీడియో స్టార్ట్ చేయన్యా, నేను చూస్తాను. ఫస్ట్ సింపుల్గా ఒక మొబైల్ హోల్డర్ అయితే తీసుకోండి. ఇది మనకి ఈజీగా 80 రూపీస్లో దొరికిపోద్ది అనమాట. తయారు చేసుకోవచ్చు కూడా, బట్ ఇదే బెటర్. అండ్ నెక్స్ట్ ఒక 2 సిపియూ ఫ్యాన్స్ అయితే యూజ్ చేస్తున్నా. ఇవి 5 వోల్ట్ పైన మంచి ఆర్పిఎంలో రన్ అవుతాయి అనమాట. మనం దీన్ని కాంపాక్ట్ సైజులో తయారు చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ సిపియూ ఫ్యాన్స్ అయితే బెటర్. అండ్ ఇప్పుడు ఆ సిపియూ ఫ్యాన్స్ని ఆ హోల్డర్కి రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి నేను సూపర్ గ్లూ యూజ్ చేసి అయితే స్టిక్ చేసేసుకుంటున్నా. మీరు ఆ సిపియూ ఫ్యాన్స్ని కనుక చూసినట్లయితే నేను ఆ హోల్డర్కి కొద్దిగా పైన స్టిక్ చేసుకున్నా. ఇలా ఎందుకు స్టిక్ చేసుకున్నా అంటే మన మొబైల్ కి ఆ సిపి ఫ్యాన్ కి మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల మంచిగా ఎయిర్ పాస్ అయి కూల్ అవుద్ది అనమాట. అలానే TP4056 ఛార్జింగ్ మాడ్యూల్ ని తీసుకొని ఆ హోల్డర్ కి డౌన్ సైడ్ దాన్ని స్టిక్ చేసుకుంటున్నా, ఛార్జింగ్ చేయడానికి వీలుగా ఉంటది. అండ్ నెక్స్ట్ ఒక 10380 మినీ లిథియం అయాన్ సెల్ ని తీసుకున్నా. ఆ మాడ్యూల్ ఇన్పుట్ దగ్గర దాన్ని 2 పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకున్నా. అండ్ అలానే ఆ మాడ్యూల్ నుంచి అవుట్పుట్ ఉంది కదా, అక్కడ ఒక పాజిటివ్ వైర్ ని అండ్ అలానే నెగిటివ్ వైర్ ని అయితే సాల్డరింగ్ చేసుకోండి అవుట్పుట్ కోసం. అండ్ ఆ సిపియూ ఫ్యాన్స్ ని ఆన్ ఆఫ్ చేయడం కోసం ఒక SPST స్విచ్ ని ఆ సైడ్ కి స్టిక్ చేసేసుకుంటున్నా. సింపుల్ గా కనెక్షన్స్ అయితే తెలుసుకుందాం. నేను ఆ 2 సిపియూ ఫ్యాన్స్ ని ప్యారలల్ లో కలుపుకున్నా. దానిలో నెగిటివ్ ఉంది కదా, ఆ వైర్ వచ్చేసి స్విచ్ లో ఒక టెర్మినల్ కి అయితే సాల్డరింగ్ చేసేసుకుంటున్నా. అండ్ ఆ మాడ్యూల్ నుంచి వచ్చిన అవుట్పుట్ నెగిటివ్ వైర్ ని స్విచ్ లో మిగిలిన టెర్మినల్ కి అయితే సాల్డరింగ్ చేసేస్తున్నా. మాడ్యూల్ నుంచి వచ్చిన అవుట్పుట్ పాజిటివ్ వైర్ ని సిపియూ ఫ్యాన్స్ లో పాజిటివ్ కి అయితే సాల్డరింగ్ చేసేసా. సింపుల్ గా ఫ్యాన్ ఆన్ చేస్తే మన సిపియూ ఫ్యాన్స్ గిరా 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 తిరిగేస్తాయి. 5 వోల్ట్ అడాప్టర్ ని యూజ్ చేసి మనం దీన్ని సింపుల్ గా రీఛార్జ్ చేసేయచ్చు. మనం కరెక్ట్గా ఈ కూలర్ పెర్ఫార్మెన్స్ తెలుసుకోవాలంటే దీన్ని మనం యూజ్ చేయకుండా ఒకసారి మనం ఒక 2 or 3 TDMs ఆడిన తర్వాత దీని టెంపరేచర్ ఎంతవరకు రీచ్ అవుతుందో ఫస్ట్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత ఈ కూలర్ని యూజ్ చేసి అప్పుడు టెంపరేచర్ డిక్రీజ్ అయిందా ఎలా ఉందో మనకి డీటెయిల్గా తెలుస్తుంది అనమాట. ఫస్ట్ మీరు ఈ మొబైల్ టెంపరేచర్ అయితే చూడొచ్చు, 33.5 డిగ్రీ సెల్సియస్ అయితే ఉందన్నమాట. మీరు మొబైల్ టెంపరేచర్ అయితే చూసారు కదా, నేను ఒక 2 or 3 TDMs ఆడతా, తర్వాత మీకు టెంపరేచర్ రైజ్ అయిందో డిక్రీజ్ అయిందో ఇవన్నీ డీటెయిల్గా టెంపరేచర్ మెషిన్ పెట్టి చూపిస్తా. నేను ఇక్కడ BGM అయితే ఆడుతున్నా. గెలిచేసాం రోయ్. మందే MVP బాబోయ్. ఏదో చిన్న ప్లేయర్ అన్నాగానే MVP కొట్టేశా. అయితే ఏందా ఇప్పుడు పోయి నోట్లో పెట్టమంటావా? ఒక 3 TDMs అయితే ఆడాను. ఫోన్ బాగానే హీట్ అయింది. ఒకసారి మీరు రూమ్ టెంపరేచర్ చూడొచ్చు, 33 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఒకసారి ఈ ఫోన్ టెంపరేచర్ని అయితే చూద్దాం ఎంతవరకు ఇంక్రీజ్ అయిందని. ఇక్కడ నేను దీన్ని అయితే స్టిక్ చేసేసా, చూద్దాం టెంపరేచర్ ఎంతవరకు పెరుగుతుందో. ఓన్లీ మనం 3 TDMs ఆడాం కాబట్టి టెంపరేచర్ ఇంకా ఇంక్రీజ్ అవుద్ది. ఓన్లీ ఇది ఒక 36 డిగ్రీ సెల్సియస్ వరకు, దగ్గర 37 డిగ్రీ సెల్సియస్ వరకు రీచ్ అయింది. ఇంకా టెంపరేచర్ రీచ్ అవుద్ది. ఇప్పుడు నేను దీనిలో సిపి ఫ్యాన్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నా. లుక్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే లిటరలీ క్రేజీగా అనిపిస్తుంది అనమాట. ఒకసారి ఆన్ చేసుకుందాం. 2 సైడ్స్ నుంచి చల్లగాలి అయితే వస్తుంది. అండ్ అలానే మనం పట్టుకోవడానికి గ్రిప్ కూడా చాలా బాగుందన్నమాట. నేను ఇంకా 4 ఫింగర్స్ ప్లేయర్, 2 ఫింగర్స్ ప్లేయర్స్కి అయితే ఇంకా బాగా అనిపిస్తుంది గ్రిప్. నాకే చాలా బాగా అనిపిస్తుంది గ్రిప్. ఎవడ గడికి రిక్వెస్ట్ పెట్టి దొబ్బుతున్నాడు బాబోయ్. ఒక 2 or 3 TDMs ఆడేసి ఎలా అనిపిస్తుంది, టెంపరేచర్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తా.
కూలర్ని అయితే నేను ఇక్కడ రిమూవ్ చేసుకున్నా. మీరు మళ్ళీ ఒకసారి రూమ్ టెంపరేచర్ అయితే చూడొచ్చు. 33.1 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఇక్కడ థర్మోమీటర్ని పెట్టుకుందాం. ఇక్కడ సేమ్ ప్లేస్ ఇందాక ఎక్కడైతే పెట్టామో అక్కడ పెట్టుకుందాం. ఇప్పుడు టెంపరేచర్ ఎంతవరకు రైజ్ అయింది, ఎంతవరకు డిక్రీజ్ అయిందో మీరే చూడొచ్చు. పట్టుకుంటానులేండి, ఈ నొప్పి తప్పుతుందా. దీన్ని జస్ట్ ఇప్పుడే టెస్ట్ చేసా. ఒక్క ముక్కలో చెప్పాలంటే 250 రూపీస్కి వర్త్ మామ. వీలుంటే తయారు చేసుకోండి మీలో ఎవరైనా గేమ్స్ ఆడుతున్నట్లయితే. ఎందుకు ఇలా అన్నానంటే మీరే ఒకసారి డీటెయిల్గా టెస్టింగ్ని చూడండి, మీకే అర్థమవుద్ది. నా దగ్గర టెంపరేచర్ గ్యాన్ లేదనమాట. టెంపరేచర్ గ్యాన్ ఉంటే ఇంకా డీటెయిల్గా చూపించేవాడిని. ఆ వైర్ టెంపరేచర్ మీటర్ని యూజ్ చేసే జెన్యూన్గా నేను టెస్ట్ అయితే చేశాను, ఎక్కడా ఫేక్ లేదనమాట. ఒకసారి మీరే టెస్టింగ్ని చూడండి, మీకే అర్థమవుద్ది. అండ్ అలానే వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ ఒక 2 వీడియోలు కనిపిస్తుంటాయి. ఆ వీడియోలో ఏ వీడియో మిస్ అయినా ఇక్కడ నుంచి నొక్కి చూసొచ్చు. మధ్యలో మన ఛానల్ లోగో వస్తుంది, దానిపై నొక్కితే సబ్స్క్రైబ్ చేసుకో.